యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి పుస్తకము 1వ అధ్యాయము 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలునైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానీయక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకునెను. అన్న దేవుని సన్నిధానములో ఆమె ప్రార్థన చేస్తుంది. నేను కలిగి ఉన్న శ్రమను చూడుమని అన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ప్రార్థనను ఆలకించేవాడు. ఈ ఉదయకాలము ఒకవేళ మీరు శ్రమలో ఉన్నారేమో, బాధలో ఉన్నారేమో, కష్టాలలో ఉన్నారేమో, అవమానములను ఎదుర్కొంటూ ఉన్నారేమో, దిక్కుతోచని పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఇక ఈ శ్రమను నేను భరించలేను అని వేదన చెందుతూ ఉంటే ఈ ఉదయకాలము హన్నావలే మీరు ప్రార్థించినట్లయితే దేవుడు మీ జీవితంలో ఉన్న ఆ శ్రమలన్నిటిలో నుండి ఆయన విడుదలను చేయగలిగిన దేవుడు. అన్నాకున్న సమస్య పెనిన్నా వల్ల. పెనిన్నా కలిగి ఉన్న సంతాన భాగ్యమును బట్టి ఆమెను నిందాస్పదమైనటువంటి మాటల చేత అన్నా యొక్క హృదయాన్ని ఎంతగానో బాధ పెడుతూ వచ్చింది. ఆమె అనేక సందర్భాలలో తన భర్త అయినటువంటి ఎల్కానా దగ్గరికి వెళ్ళి నాకు సంతానము దయచేయమని ఆమె తన భర్తను అడిగినప్పుడు ఎల్కానా అన్నాతో, నీ గర్భము మూయబడి ఉన్నది, గర్భఫలమును దయచేసేవాడు నేను కాదు దేవుడే అని చెప్పినప్పుడు అన్నా దేవుని సన్నిధానమునకు వెళ్ళి దేవుని సన్నిధానములో దుఃఖముకురాలై ఆమె కన్నీరు కారుస్తూ ఆమె ఒక మ్రొక్కుబడి చేసుకుంది. దేవునికి స్తోత్రం. ఏమని మ్రొక్కుబడి చేసుకుందంటే, నీవు నాకు గర్భఫలం ఇచ్చిన ఎడల వాడు పుట్టినది మొదలుకొని వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిట నీకు ప్రతిష్ఠితుడుగా జీవిస్తాడు అని అన్న మ్రొక్కుబడి చేసుకుని ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే ఆమె ప్రార్థనను ఆలకించి ఆమెను దేవుడు ఆశీర్వదించి సమూయేలును దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరుడా, ఈ దినాలలో అనేక మంది మ్రొక్కుబడులు చేసుకుంటూ ఉన్నారు. కానీ వారి జీవితంలో ఆశీర్వాదం కలిగాక, మేలు కలిగిన తర్వాత వారు మ్రొక్కుబడులను మర్చిపోతూ ఉన్నారు, దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలము మనము మ్రొక్కుబడి చేసుకుంటే అది వెంటనే చెల్లించాలని, మనము చేసుకున్న మ్రొక్కుబడిని మన యొద్ద నుండి ఎలా రాబట్టాలో దేవునికి తెలుసు అని లేఖనము తెలియచేస్తుంది. మనము ఆపద మొక్కులు మ్రొక్కకుండా మన దేవుడు జీవము కలిగిన వాడు, ఆయన కొరకు మనము జీవించేవారిగా బ్రతుకు కాలమెల్లా ఆయనకు సాక్షులుగా మనము జీవించాలి. ఏదో మన అర్పణ కొరకు, మన కానుకల కొరకు ఆయన మన జీవితంలో కార్యము చేయట్లేదు, కానీ మనము నిత్య నాశనము నుండి తప్పించబడాలి అని ప్రభు మన జీవితంలో ఆయన అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. ఒకవేళ శ్రమల పాలైనా, నిందల పాలైనా, అవమానాన్ని అనుభవిస్తున్నా,
ఈరోజు నువ్వు ప్రభు వైపు చూడగలిగితే ప్రభు నీ వైపు చూచుచున్నాడు. నీ శ్రమంతటిని ఆయన చూస్తున్న దేవుడు. నీవెప్పుడైతే ఆయనకి మొరపెడతావో ఆయన నీ శ్రమలన్నిటిలో నుండి, నీ నిందలన్నిటిలో నుండి, నీ అవమానమంతటిలో నుండి ఆయన విడుదల చేసి రెట్టింపు ఆశీర్వాదానికి, రెట్టింపు ఘనతకు దేవుడు మనలను మార్చగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. అన్నాకున్నటువంటి ఆ లేమి, అన్నాకున్నటువంటి ఆ శ్రమ, అన్నాకున్నటువంటి ఆ అవమానాన్ని దేవుడు తొలగించాడు. ఈ ఉదయకాలము నీ శ్రమను, నీ దుఃఖమును, నీ అవమానమును కూడా దేవుడు తొలగించి మీ జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము నీవు ఏ శ్రమలో ఉన్నావో, ఏ కష్టముతో ఉన్నావో, ఏ దుఃఖముతో నీవు దుఃఖముఖుడివై, దుఃఖముఖురాలవై ఉన్నావో, ఈ ఉదయకాలం ప్రభు చూస్తున్నాడు. తగిన కాలమందు దేవుడు మీ జీవితాలలో అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగిస్తారు. ప్రభు యందు నమ్మిక ఉంచండి, ప్రభు యందు విశ్వాసం ఉంచండి. దేవుని సన్నిధికి వచ్చి ఆమె ప్రార్థించినట్లు మీ జీవితంలో కూడా ఇప్పుడే మీరు ప్రార్థించగలిగితే దేవుడు గొప్ప విడుదలను, ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహిస్తారు. అట్టి ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా మీరు కాచి, కాపాడి, సంరక్షించి మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలు కొరకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న కుటుంబాలన్నిటినీ మీరు దీవించండి. వారికున్న శ్రమ, కష్టము, బాధ, అవమానమును మీరు చూస్తున్నారని, మీరే వారి జీవితాలలో గొప్ప విడుదలను కలగచేసి, ఆశీర్వాదాన్ని కలగచేసి, వారి జీవితాల్లో మునుపెన్నడూ లేని గొప్ప సమాధానమును మీరు ప్రసాదించమని, రక్షణ, స్వస్థత, విడుదల, ఆశీర్వాదమును, పరిశుద్ధాత్మందలి ఆనందమును వారి జీవితాల్లో కలగచేసి మీరే మేలు చేసి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.